సాయి బంధువులారా, ఈరోజు మన జ్ఞాన సాయి మందిరం నందు భారతీయ ధర్మ పరిషత్ అనే పేరుతోటి ఒక చిన్న చర్చా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో ముఖ్య అతిథులుగా మనకి హైదరాబాద్ నుండి సాయి తత్వ ప్రచారకులు, పెద్దలు, పూజ్యులు శ్రీ కృష్ణావచల రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా శ్రీ కాళహస్తి నుంచి పండితులు, పెద్దలు అయినటువంటి మొఘల్ అక్బర్ బాద్షా గారు విచ్చేశారు. వారి యొక్క మాటల ద్వారా ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని మానవుడు ఎందుకు ఆచరించాలి అనేటువంటి దాన్ని, వారి సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఈ ధర్మ ప్రచారం అనేటువంటిది నిరంతరంగా సాగాలని బాబా యొక్క ఆశీస్సులతో సాయితత్వ ప్రచారకులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది నిరాటంకంగా మరింత ముందుకు సాగాలని ఆశిస్తూ ముందుగా పెద్దలు పూజ్యులు శ్రీ కృష్ణావచల రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ధర్మం గురించి 4 వాక్యాలు తెలియజేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. బ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. ధర్మము వేరు, మతము వేరండి. ప్రధానంగా 4 మాటలు ప్రజలు సారి ఈ జ్ఞాన సాయి మందిరంలో ఈ ధర్మ ప్రచార పరిషత్ చర్చా వేడుకను ప్రారంభించే అవకాశం రావడం అది అదృష్టమే. కానీ నాకు వ్యక్తిగతంగా నెహ్రూ గోదాలో కార్యక్రమం ఉన్నందువల్ల 4 మాటలు మాట్లాడే 4 నిమిషాలే కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అనుభవపూర్వకంగా అంటే అటు గొప్ప ఆర్థికవేత్తగా సంవత్సరాల నుంచి సత్యతను ఆధారం చేసుకోవాలి. అంటే సాయిబాబాకి హిమాయతంగా ఏదైతే మూలములు ఆయన అందించారు, దాన్ని ఆధారం చేసుకుని అనుభవపూర్వకంగా చెప్తున్నది మతము అంటే అభిప్రాయం. నా మతం నాది, కానీ ధర్మం మతం కాదు. ధర్మం అంటే వ్యాప్తి. ఆ ధర్మం ఎట్లా, మతం ఎట్లా అనేది ఆలోచన చేస్తే ప్రత్యేకించి భారతీయ తత్వం ఏదైతే ఉందో ఇది అంటే ఒక మతాన్ని కట్టకట్టడం కానీ అట్లా జరగకుండా నా ధర్మం ఇది అంటే ఏంటంటే నీ ధర్మం ఏంటి, 10 మంది చంపడం నా ధర్మం. ఆ ధర్మం ఏంటంటే ఫస్ట్ ఒక గుర్తుపెట్టుకోవాలి, తండ్రిని గౌరవించు, తండ్రిని గౌరవించు, వాళ్ళ గుణం తెలుసు. ఇది ధర్మం అంటే ఇది భారతీయ సంస్కార పునాదండి. ఏమిటంటే ధర్మము, ఏమిటంటే ధర్మము, ఏమిటంటే ధర్మం ప్రచారంగా ఒక ఆవేశం కాకుండా ఈ ధర్మం ఏంటి, నువ్వు 10 మందికి అన్నం పెట్టు, తప్పు లేదు. కానీ ఇంట్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లికి, నీ తండ్రికి వాడు వసతి చూసి, ధర్మం చూసి ఆ రకంగా ప్రవర్తించు. కాబట్టి ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే మనకు అనుగుణంగా మారుతుంది. దానికి అనుగుణంగా ఎట్లా అంటే సహజంగా ఈ ధర్మ విరామంగా అనేది మనకు ప్రకృతి చెప్తుందండి. ఈ దేశంలో ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతిలో ఏ రకంగా మనం ఉండాలి అని మనకు తెలుస్తుంది. ఈ దశ వేసుకొని ఆయన ఎందుకంటే ధర్మం ఎట్లాంటిదంటే ఈ దశ వేసుకుంటే నీకు సౌకర్యంగా ఉంటుంది. ఆ దేశాల్లో నీ దశ పట్టినారు. అట్లనే ప్రతిదీ కూడా ఒక భార్య నువ్వు అనుభవించు. అలాగే ఆ రకంగా తల్లి, తండ్రి సంస్కారం నువ్వు ఎన్నైనా విద్యను సంపాదించండి. ప్రధానంగా చివరిగా కూర్చొస్తున్న మన ధర్మం అంటున్నామే భారతీయ ధర్మం. దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సంపాదనకు అవకాశం లేదు. ఎంత సంపాదించాలనేది ధర్మం ఎక్కడ లేదు. ఎంత నువ్వు ధర్మంగా అనుభవించావే అదే గుర్తుపెట్టు. అందుకని మనం ఎవరన్నా పెద్దవాళ్ళు పోతే ధర్మోదకాలు